ఈ ఉదయకాలము మీ మధ్యలో ఒక మంచి 2 మాటలు చెప్పాలని వచ్చాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందినట్లు దేవుడు తన ప్రియకుమారైన యేసుక్రీస్తుని భూమి దిగి పంపించాడు. కానీ మానవుడు లోకమును మరి ఎందుకు వెళ్తున్నారంటే, భూమి మీద మానవుడు ఒక్కడు నీతిమంతుడు లేడు. అందరూ ఆ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు కనుక మరి ఆ దేవాది దేవుడు అందుకే ఈ భూమి దిగి వచ్చాడండి. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది, తను ఎందరు అంగీకరించిన వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. ఎందరు అంగీకరిస్తారో ఈ భూమి మీద వారికి అందరికీ దేవుని పిల్లలుగా మరి అధికారము ఇస్తున్నాడు దేవుడు. ప్రియమైన సోదరులారా, ఒకసారి మనము ఆలోచించినట్టయితే మరి ఈ భూమి మీద మానవుడు మరి అనేకమైన పాపములో పడిపోతున్నాడు. మరి కామము, క్రోధము, లోభము, మోహము, ఆశ్చర్యము, వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధాల చేత మానవుడు జీవిస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణాన్ని తప్పించుకోవడానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చాడు. ఆయన శిలువ మరణం పొందాడు, ఆకాశం భూమి మధ్యన వ్రేలాడాడు. ఆయన వ్రేలాడి ఈ భూమి మీద మరణించి సమాజంలో నుండి 3వ జన్మన సజీవుడుగా లేచాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుడి వాక్యం చెలుస్తుంది. అయితే పాప నివారణకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఏమైనా పాపం వల్ల వచ్చి జీవితం మరణము, అయితే దేవుడి నిత్య జీవం అన్నాడు ఆయన. మరి సోదరులారా ఆలోచించండి, మరి యేసుక్రీస్తు ప్రభు 2023 సంవత్సరాలు ఈ భూమిలో వచ్చి మానవులందరి కొరకు ఆయన మరణించి తిరిగి తెచ్చాడు. ఎందుకు తిరిగి తెచ్చాడంటే మానవులందరి కొరకే వచ్చాడు. ఆయన మానవులందరి కొరకు వచ్చి మానవులందరి కొరకు ఆయన మరి వచ్చాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎలైనా పాపం వల్ల వచ్చు చిన్న మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఏమి పులిహోర, దద్దోజనం, పాయసం, అర్చలు, గారెలు, మూలిలో అవసరం లేదు కానీ, మరి వెండి బంగారాలు అవసరం లేదు కానీ, పాపినైనా నన్ను క్షమించమని, ప్రభువా నేను పాపిని, నా కంటి దొర పాపము, నోటి దొర పాపము, హృదయం దొర పాపము, అంతరంగం దొర పాపము, పాపం వల్ల వచ్చు జీతం ఈ మరణాన్ని తప్పించి నన్ను పరలోక రాజ్యం దయచేయమంటే సూక్ష్మంలో మోక్షమండి. మరి ప్రభు ఏ కులానికో, ఏ జాతికో, ఏ వర్గానికి చెందినవాడు కాదు కానీ మనుషులందరి కొరకు వచ్చాడు ఆయన. ఈ భూమి మీద వచ్చి తను ఎందరు అంగీకరించుడో దేవుని పిల్లలకు అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించను. అందుకే ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున సజీవుడుగా లేచాడు. యేసుక్రీస్తు ప్రభు మరి 3 దినములు సమాధిలో ఉండి 3వ దినమున సజీవుడుగా లేచాడు. అందుకే ఇదిగో నేను తలుపు కూర్చుండి తగ్గుతున్నాను, ఎవడైనాను నా స్వరముని తలుపు తీసిన వేళ నేను అతనితో ఎత్తుకు వచ్చాను అంటున్నాడు ఆయన. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వాడు రక్షింపబడను దేవుని వాక్యం సెలవిస్తుంది. సోదరులారా, మరి విశ్వసించువానికి కలుగు నిశ్చయత ఏదంటే యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపడని నీ హృదయం విశ్వసించిన ఎట్లా నీవు రక్షించబడతావు. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడై ఉన్నాడని, మరి తీర్పులోనికి రాక మరణముల నుండి జీవంలో దాటి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు ఆయన. మంది చెప్పాలా, ఎన్ని చెప్పాలా మీకు?